నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, గ్రహ మార్పు అనేది జరగబోతోంది ఈ నెలలో. 3 గ్రహాలు కూడా రకరకాల మార్పులు అయితే చెందుతున్నాయి. కుజ, బుధ, శుక్ర. సో ఎన్నాళ్ల పాటు ఉంటుంది గ్రహ మార్పు అనేది? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారా ద్వాదశ రాశుల వాళ్ళు? ఒక్కసారి క్లుప్తంగా మీ ద్వారా. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవటం అనేది తప్పనిసరి. తర్వాత ఇటు సామాజికంగా కూడా అవసరం అనేది ఉంటుంది. సో గతం వీడియోల్లో కూడా మనం చెప్పిన శుక్రుడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తాడో ఆడవాళ్ళ మీద ఇబ్బందులు పెరుగుతాయని చెప్పారు. సో అలాగే ఇప్పుడు మన ఆడవాళ్ళ ఇబ్బందులు తరచూ మనం పేపర్స్లో చూస్తూనే ఉన్నాం. సో సామాజికంగా ఆడవాళ్ళ మీద ఇబ్బందులు పెరుగుతాయి అనేది మనకి కుజుడు వృషభ రాశిలో వచ్చాక అనుభవంలోకి వచ్చింది. సో ఇప్పుడు మరి ఆయన మిథున రాశిలోకి రావటం అనేది ఎప్పుడు వస్తున్నారండి? 24వ తారీఖు. 26వ తారీఖు. సో 24 శుక్రుడు కన్యలోకి వస్తాడు. తర్వాత బుధుడు రేపటి నుంచి వెనక్కి వెళ్తాడు కర్కాటక రాశిలోకి 22వ తారీఖు. రైట్. సో అంటే సింహం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. సో ఆయన నెలాఖరు దాకా కర్కాటకంలో ఉంటాడు. సెప్టెంబర్ 1న మళ్ళీ తిరిగి మన సింహంలోకి చేరుతాడు. కనుక ఇవన్నీ కూడా మనకి ఇటు మనుషులకి కాకుండా మొత్తం మనుషులందరూ కలిస్తేనే సమాజం, కాబట్టి సమాజానికి కూడా ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇప్పుడు నెమ్మదిగా ఇంకా ఆడవాళ్ళ ఇబ్బందులు తగ్గి ఈ పాలకులు తర్వాత వివిధ మతాల వాళ్ళ మధ్య ఇలాంటి ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఏదైనప్పటికీ కూడా రేపు మార్చి దాకా ఎలాగైనా వచ్చే సంవత్సరం మార్చి వరకా ఈ కుజునికి వరుసగా వచ్చే ఒక్కొక్క దానికి ఒక్కొక్క తర్వాత వచ్చేది కర్కాటకం, దాంట్లో నీచ ఉంటాడు. సో సింహంలోకి వచ్చినప్పుడు అగ్ని కదా, 2 అగ్ని ఉంటాయి. శీతలం కాదా? కాదు. అలా మీకు ఆల్మోస్ట్ ఆల్ మార్చి దాకా ఇలా ఇబ్బందిగానే ఉంటాయి కొద్దిగా ఈ గ్రహ భ్రమణాలన్నీ. అయితే మనం వరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ముఖ్యంగా ఈ మేష రాశి వారు ఎవరైతే ఉంటారో ఇప్పుడు జరగబోయేది ఏదైతే ఉందో అది ముఖ్యంగా మేషరాశికి అధిపతి, రాష్ట్రాధిపతి కుజుడు. ఆయన వచ్చి శత్రు క్షేత్రంలోకి వెళ్ళటం అనేది సంభవిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఉద్యోగ కారకుడు బుధుడు అనుకోండి, లేదా ఏదైనా ఒక సర్వీస్, ఆ బుధుడు కూడా సరైన ప్లేస్లో లేకపోవటం, వక్రంలో ఉండటం, పైగా వక్రించి తర్వాత మళ్ళీ ఇప్పుడు సింహంలోకి వస్తే మళ్ళీ ఆటోమేటిక్గా శని బుధుల యొక్క దృష్టి, పరస్పర దృష్టి అనేది ఇబ్బంది ఉంది. సో అందుకని వృత్తి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు సమస్యలు ఎదుర్కొనడానికి, తర్వాత ఎంత మాట జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా వీళ్ళని గిల్లి ఏడిపించే వాళ్ళని పెరుగుతారు, లేదా వీళ్ళకే తొందరగా ఉక్రోషము, కోపము వచ్చేయచ్చు. కనుక మాట తీరులోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి, వాళ్ళకి అందరికీ వస్తాయండి. అంటే వ్యక్తిగత జాతకం మీద కొంతవరకు డిపెండ్ అయినా అధిక శాతం అయితే మాత్రం ఇదే ఉంటుంది. సో మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో తొందరపాట్లు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఏదైనా సరే అక్కడ పై అధికారులు అనుకోండి, లేదా మన సహా ఉద్యోగులు కానీ కొంత ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ సాధ్యమైనంత వరకు సంయమనంతో ఉండాలి. ఎప్పటి వరకు అండి ఇలా ఉండాలి? ఆల్మోస్ట్ ఆల్ 1 నెల అయితే ఉండాలి వీళ్ళైతే కనుక. ముఖ్యంగా కుజుడు కర్కాటకంలోకి వస్తే వీళ్ళకి ఇబ్బంది తగ్గుతుంది, దేశానికి ఇబ్బంది పెరుగుతుంది, కానీ కొంతవరకు పర్వాలేదు. అంటే నీ పాపగ్రహాలు నీచల్లో ఉన్నా కూడా మంచిదే అని మనకి పుస్తకాలు చెప్తున్నాయి. సో అందుకని అది కొంతవరకు పర్వాలేదు. సో కుజుడు అంటే యావరేజ్గా 15 రోజులు అనుకోండి. సో ఈ నెల కనీసం అనుకోండి. సో అందుకని మనకి ఇబ్బందులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఆయన సొంత నక్షత్రం మొగసరిలో కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత రాహు ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు. ఈ 2 నక్షత్రాల్లోనూ ఇబ్బంది ఉంటుంది.
సొంత నక్షత్రంలో కూడా ఇబ్బందా? అంటే ఇంకా పవర్ పెరుగుతుంది ఇంకా కదా. పవర్ పెరుగుతుంది. సో ఆయన కొద్దిగా శత్రుత్వం వహిద్దామంటే బలంగా శత్రుత్వం వహించడం అనేది ఉంటుంది బుధుడి క్షేత్రం కాబట్టి. ఓకే. సో ఏదైనా పునర్వసు దాంట్లోకి వస్తే అప్పుడు గురుడు వీళ్ళకి రాశులు ఎలాగో 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనం దక్కడం అన్నీ ఉంటాయి. సో Okay. కనుక ఏదైనా కనీసం ఒక నెలకు దగ్గరగా కొంతవరకు మాస్టర్స్ వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది. సో మాస్టర్స్ వారు ఖచ్చితంగా ఈ నెలంతా చేయవలసిన దాంట్లో ఆంజనేయుడికి చేసుకుంటే కనుక అన్ని రకాల సమస్యలు కూడా తొలగుతాయి. కనుక వాళ్ళైతే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇంకా వృషభ రాశి వారికి అయితే కనుక 2 రకాలుగాను సమస్యలు కనపడుతుంది. 2 రకాలుగా అంటే ఇటు ఆర్థిక జీవితం, కుటుంబ జీవితం. సో కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సమన్వయం తగ్గిపోతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఒక్కోసారి తాత్కాలిక ఎడబాటు ఉండొచ్చు. అంటే సపోజ్ ఆయన ఏదైనా డిప్యూషన్ మీద ఏదైనా ప్రాంతానికి తాత్కాలికంగా బదిలీ చేయడం, 10 రోజులు అక్కడ ఉంటే అంటాం, అక్కడ పనులు చూసుకురా అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో అలా ఏదైనా ఒక్కోసారి అవుతుంది. తర్వాత రెండోది మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే తరచు ప్రయాణాలే చేయవలసి, ఇంటికి జీవితం తక్కువ గడపడం. ఎప్పుడు ఒక ఊరు వదిలితే ఇంకో ఊరు పరిగెత్తవలసిన పరిస్థితులు వీళ్ళు అవతలాలు కనిపిస్తుంటారు. సో అది ఆ రకంగా ఇంటి జీవితానికి దూరం అవ్వటం. సరే పోనీ ఇంత కష్టపడితే మిగిలే ఆదాయం ఏమైనా ఉంటుందంటే మిగలదు. ఎందుకంటే ఈయన మరి వ్యయాధిపతి వచ్చి 2వ ఇంట కూర్చుంటాడు కదా. సో అందుకని మళ్ళీ ఆయన సప్తమాధిపతి కూడా వ్యయంలో కనుక మంచిది కాదు. సో ఇద్దరి మధ్య సమతుల్యత, భార్యాభర్తల మధ్య ఏదో రకంగా సమతుల్యత అనేది క్షీణిస్తుంది. తర్వాత డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. కానీ ఇదే సమయంలో ఉండే ఈ 15 రోజుల్లో ఒకసారి అనుకోకుండా మంచి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా వీళ్ళకి లభిస్తుంది. సో అదొకటి మటుకు కొద్దిగా ప్లస్ పాయింట్గా చెప్పాలి. మిగతా విషయాల్లో కొంతవరకు నెగిటివ్ అని చెప్పాలి. సో వీళ్ళు ఈ నెలలో చేయవలసింది ఏంటంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈ అష్టలక్ష్మి స్తోత్రం అనేది నిత్యం చదువుకుంటే మంచిది. ఒకవేళ స్తోత్రం చదవకపోయినా కనీసం లక్ష్మీదేవికి యాలకులు నివేదన చేస్తే కనుక తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. రైట్. ఇంకా మిథున రాశి. సో మిథున రాశికి వచ్చేప్పటికి ఇది కూడా కొద్దిగా ఇబ్బందిదే. ఎందుకంటే లగ్నంలోనే కుజుడు రావటం, తర్వాత రాశ్యాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన వక్రము, తర్వాత వచ్చేప్పటికి శని దృష్టి, పరస్పర దృష్టి. సో దీనివల్ల అనారోగ్యాలు పెరుగుతాయి. సో ఆల్రెడీ 6వ ఇంటి వాడు లగ్నంలో కూర్చుంటాడు రాశిలో. సో ఖచ్చితంగా రక్తానికి సంబంధించిన కానీ చర్మానికి సంబంధించిన కానీ ఇబ్బందులు పెరుగుతాయి, రోగాలు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ధనం అనేది కూడా వీళ్ళు దేనికో ఖర్చు పెడదాము అనుకుంటే వేరే దానికి ఖర్చు పెడతాం అనేది జరుగుతుంది. అంటే అక్కడ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సుఖాల కోసం ఖర్చు పెట్టుకోవటం అనేది నియంత్రణ లేకపోవటం అనేది అయితే వీళ్ళకి ఏంటంటే అనుకోని పరిస్థితులు. అంటే సపోజ్ ఈ 1000 రూపాయలు తీసుకొచ్చి రేపు పిల్లవాడి చదువుకి కడదాం అనుకుంటాం, ఫీజు కడదాం అనుకుంటాం. ఈలోగా రాత్రికి రాత్రి ఉన్నట్టుండి ఈవిడికి వచ్చిన అనారోగ్యానికి ఆ 1000 రూపాయలు వెళ్ళిపోతాయి. అయ్యో, ఎట్లాంటి ఇబ్బందులు. అంటే డబ్బు విషయంలో వీళ్ళు ఒకటి అనుకుంటే ఇంకో దానికి ఖర్చు అవుతుంది. సో అది ఒక్కోసారి వీళ్ళ చేతిలో లేనిది కదా. సో ఆ రకమైన పరిస్థితులు ఈ మిథున రాశి వారికి తట్టడానికి ఉంది ఎక్కువ అవకాశం. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న కలహాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే వ్యయంలో గురుడు ఉన్నాడు కదా, సప్తమాధిపతి. అందుకని ఇక్కడ మరి కుజుడు యొక్క దృష్టి ఇప్పుడు మళ్ళీ సప్తమ స్థానం మీద పడుతుంది. అందుకని భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. తర్వాత వ్యాపార భాగస్వామ్యాలు చేసే వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి. కనుక వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించారు. తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మాత్రం వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కనుక వారికి ఉద్యోగ కారకుడు ఇప్పుడు వ్యయంలో సంచరించడం అనేది ఉంటుంది, లేదా పంచమాధిపతి వ్యయంలో సంచరించడం అనేది ఉంటుంది. కనుక పిల్లల విషయం, తర్వాత చేసే వృత్తి వ్యాపారాల విషయం, ఉద్యోగం, వీటిలో ఏవో రకమైన ఇబ్బందులు పెరుగుతాయి. వీళ్ళు ఎంత నిజాయితీగా చేస్తున్నా, నిజాయితీగా అంటే ఏమంటాం, పళ్ళున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అన్నట్టుగా వీళ్ళు చేసే ఏదైతే నిజాయితీ గల దక్షత, దానివల్ల వీళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఈ క్యాండిడేటే కరెక్ట్గా చేస్తుంది కాబట్టి ఆ పని అంతా వాళ్ళ మీద రుద్దటం అనేది. సో ఆ రకంగా వీళ్ళు వృత్తి ఉద్యోగాల్లో అలసిపోవడం అనేది, ఆ అలసిపోయిన ప్రభావం ఇంటి మీద చూపించడం, అంటే అకారణంగా భావోద్వేగాలకు లోనవటం. సో దానివల్ల ఇంట్లో కూడా ఏవైనా సరే చిన్న చిన్న కలతలు రావటం. అయితే
ఇక్కడ ఎంత కలతలు తెచ్చినా వీళ్ళు మళ్ళీ తొందరగా కాంప్రమైజ్ అయ్యే గుణం అనేది అయితే కర్కాటక రాశికి ఉంటుంది. కనుక మళ్ళీ తొందరగానే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. బట్ వస్తుంది తాటాకు మంటలాగా. తర్వాత వచ్చేప్పటికి సంతానం ఉంటే ఆ మొదటి సంతానం, రెండో సంతానం కన్నా కూడా మొదటి సంతానం, లేదు ఏకైక సంతానం అంటే ఏకైక సంతానం. వీళ్ళకి కూడా మధ్య మధ్యలో ఏవో రకమైన అనారోగ్యాలు వస్తుంటాయి. కనుక వీళ్ళు కూడా ఈ నెలలో ఎక్కువ చేయవలసింది ఏంటంటే కనుక వీళ్ళు నరసింహస్వామికి సంబంధించి చేసుకోవాలి. అవకాశం ఉంటే ప్రతి గురువారం కూడా కొద్దిగా పానకం నివేదన చేస్తే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇంకా సింహరాశి, సింహరాశి వారికి వచ్చేప్పటికి మాత్రం ఇది కొద్దిగా మంచి పరిస్థితిగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు వచ్చేప్పటికి లాభంలో కుజుడు చేరటం అనేది సరే టెంపరీగా మనకి వేళ్ళ బుధుడు ఉన్నప్పటికీ అంటే ఖర్చులు అనేది సద్వినియోగం అవటం అనేది ఉంటుంది. అంటే సపోజ్ మనం పెట్టి ప్రతి పైసాకి ఒక లెక్క ఉంది అని, సో ఆ లెక్క లేనితనం అనేది తగ్గుతుంది. సో అందుకని అది ప్లస్ పాయింట్ గానే ఖర్చు ఉన్నా కూడా. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే భాగ్యాధిపతి చతుర్థాధిపతి లాభంలోకి రావటం వల్ల ఖచ్చితంగా ఇల్లులు కొనుక్కోవాలి, లేదు భూములు అమ్మాలి, ఇలా ఏమైనా సరే గృహానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఇప్పటిదాకా పెండింగ్ పడుతూ ఉంటే కనుక అవి తప్పకుండా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఆడవాళ్ళకి చాలా మందికి కుజుడే పెళ్లి కారకుడు అవుతాడు జనరల్. అందుకని ఇక్కడ అనుకోకుండా కొంత శుభకార్యాల కోసం వేచి ఉన్న ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కోసారి ఉన్నటువంటి సంబంధాలు కుదిరిపోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక అది కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్ గానే చెప్పాల్సి వస్తుంది. అయినా కూడా ఇంకా మంచి అనేది ఏదైనా జరగాలి అంటే కనుక ఈ సింహరాశి వాళ్ళు ఈ నెలంతా కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఇంకా కన్యారాశి, కన్యారాశి వారికి అయితే కనుక తప్పకుండా వీరికి కూడా మంచి ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో మంచి ఏ విషయంలో చెడు అంటే కనుక డబ్బు విషయంలో ఇప్పటికీ పెళ్ళయి ఉంటే కనుక ఆ పెళ్ళైన విషయంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి డబ్బుకి సంబంధించిన కారకుడు ఎవడైతే ఉంటాడో ఇప్పుడు మనకి నీచంలోకి వస్తున్నాడు, కేతువుతో కలిసి ఉంటాడు. అందుకే భార్యాభర్తలు ఒకటి, తర్వాత వచ్చేప్పటికి డబ్బుల విషయం ఒకటి, ఈ రెండు విషయాలకి కూడా మంచిదిగా ఉండదు ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి. సో ఖచ్చితంగా మనకి భాగ్యాధిపతి కూడా శుక్రుడే అవుతున్నాడు కదా, ఆయన నీచంలో ఉంటాడు. తర్వాత బుధుడు ఆల్రెడీ రాశ్యాధిపతి వక్రంలో ఉన్నాడు. మరి ఏ విధంగా మంచి జరుగుతుంది అంటే కనుక ఎప్పుడైతే ఇక్కడ శుక్రుడు లగ్నానికి చేరుకున్నాడో వీళ్ళకి కూడా ఇప్పుడు పెళ్లికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంట్లో కొత్తగా సంతానం పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంతాన యోగం లభించడానికి కూడా ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పటికే తగువ పడుతున్న భార్యాభర్తల మధ్య మరింత విభేదాలు పెరుగుతాయి. సో కాంప్రమైజ్ కోసం ఇప్పటిదాకా ఒకరికొకళ్ళు కొంత ముందుకు వచ్చినా ఇక్కడి నుంచి ఇంకా ముందుకు రాలేని పరిస్థితి కనపడుతుంది. కనుక తర్వాత డబ్బు కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాం అనేది, ఒకసారి అప్పులకి పరిగెత్తవలసిన పరిస్థితులు కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి. కనుక వీళ్ళు కూడా ఎక్కువగా ఈ నెలలోకి వచ్చేప్పటికి దుర్గాదేవిని పూజించడం అనేది ఉత్తమం. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. అయితే 6 రాశుల గురించి సవివరంగా తెలియజేశారు. ఏ విషయాల్లో ఇబ్బందులు వస్తాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది. ఇక నెక్స్ట్ వీడియోలో తుల నుంచి మీన రాశి వరకు కూడా తెలుసుకుందాం. తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.